హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మొబైల్ సిగ్నల్ బూస్టర్. ఈ కాల్ డిస్కనెక్ట్స్ అవ్వడం, లేకపోతే ఇంటర్నెట్ అవ్వకపోవడం, సిగ్నల్ రాకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉంటే తర్వాత అప్గ్రేడేషన్ మొబైల్ సిగ్నల్ బూస్టర్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి ఇన్స్టాల్ చేసుకుంటే మనకి సిగ్నల్స్ వస్తాయి. అయితే మొబైల్ సిగ్నల్ బూస్టర్ ఇన్స్టాలేషన్లో మనం చాలా కేర్ఫుల్గా మనం ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ చూసుకుని అక్కడ ఉన్నటువంటి టవర్ లొకేషన్ బట్టి మాత్రమే మనం మొబైల్ బూస్టర్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనకి ఇష్యూస్ రిజాల్వ్ అవ్వవు, ఫుల్ సిగ్నల్ చూపిస్తుంది, కాల్స్ డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాయి, ఇంటర్నెట్ అవ్వదు, ఈ కాల్స్ మనం ఫోన్ చేస్తే ఎవరికో ఫోన్ వెళ్తూ ఉంటుంది, మనం ఫుల్ సిగ్నల్ ఉంది కదా అనుకుంటాం, ఎవరైనా కాల్ చేస్తుంటే మనకి వెయిటింగ్ అని రావడం, లేకపోతే బిజీ అని రావడం, నాట్ రీచబుల్ అని రావడం, ఇలాంటి ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అయితే మనం ఫుల్ సిగ్నల్ ఉంది కదా అనుకుంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఎలా అంటే ఈ వీడియోలో క్లియర్గా సిగ్నల్ బూస్టర్ ఎలా ఎంచుకోవాలి, ఎటువంటి సిగ్నల్ బూస్టర్ ఎంచుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా మనం ఒకసారి చూసుకుంటే ఇండియాలో డిఫరెంట్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఆ నెట్వర్క్ ప్రొవైడర్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ ఏ విధంగా ఉంటే మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ డిఫరెంట్ ప్రొవైడర్స్కి తాలూకా మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీస్ ఇవి. 850 మెగాహెడ్జ్ ఎల్టీ జియో, 900 మెగాహెడ్జ్ ఏమో ఎయిర్టెల్, వొడాఫోన్లో ఉంటుంది జిఎస్ఎం. అలాగే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మాట. ఈ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి టవర్ ఉన్న చోట ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన బూస్టర్ బిగించుకుంటే మాత్రమే మనకు వర్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి నేనున్నాను, నాది జియో 850 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది నా హౌస్లో. నేను బిగించుకున్నప్పుడు నేను ఆన్లైన్లో ట్రై బ్రాండ్ బూస్టర్ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు వర్క్ చేస్తుంది కదా అని ఎగ్జాంపుల్కి మీలో ఎవరో నా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళని బిగించుకోమన్నాను అనుకోండి. వాళ్ళు ఎక్కడో వేరే ఊర్లో రాజమండ్రిలో ఉన్నారు ఎగ్జాంపుల్కి, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళకి పంపిస్తే వాళ్ళ ఉన్న టవర్ లొకేషన్ 2300 మెగాహెడ్జ్ వస్తుంది అనుకోండి, సేమ్ జియోనే, కానీ వర్క్ చేయదు. మరి ఆల్ ఇన్ వన్ అన్నారు కదా సార్, ఆల్ నెట్వర్క్ బూస్టర్ అన్నారు కదా అని అడుగుతారు. 850, 1800, 2100 ఈ మూడు ఫ్రీక్వెన్సీస్కి సంబంధించిన ఏ నెట్వర్క్స్ ఉన్నా పనిచేస్తుందని తప్ప అన్ని నెట్వర్క్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటే పనిచేయదండి. అది ఎలా తెలుసుకోవాలనేటువంటిది ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే యాప్ నెట్ మానిటర్ అని ఉందో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారుగా పైన జిఎస్ఎం ఎయిర్టెల్ అని 900 బ్రాకెట్లో ఉంది. అది ఇక్కడ నాకు వస్తున్నటువంటి ఫ్రీక్వెన్సీ, ఇది నా ఆఫీస్ లోపల ఇక్కడ నాకు చూపిస్తున్నటువంటి ఫ్రీక్వెన్సీ జిఎస్ఎం ఎయిర్టెల్ 900 మెగాహెడ్జ్. అక్కడ -107 డీబీ అని పక్కన లేదు కానీ డీబీ అది 107 కింద రెడ్ కలర్లో చూసారు. ఆ రెడ్ కలర్లోని ఎల్లో కలర్లో ఉంటే మనకి సిగ్నల్ రాదు, అది గ్రీన్లో ఉండాలన్నమాట కంప్లీట్గా. లేదంటే ఆ బ్రౌన్లో కాకుండా కనీసం ఎల్లోలో ఉంటే మినిమం కాల్స్ అనేది ఇష్యూ లేకుండా మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది, ఇంటర్నెట్ అయినా కానీ. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ కంప్లీట్ నాకు జియో అసలు ఇష్యూ లేదు, ఫోన్ కాలింగ్స్ అది బాగానే మాట్లాడుకుంటున్నాను, నెట్ ఇష్యూ ఉంది కానీ ఎయిర్టెల్ కాల్స్ అయితే కంటిన్యూగా డిస్కనెక్ట్ అయిపోతున్నాను. నా ఫోన్స్, ఆఫీస్ ఫోన్స్ అన్నీ కూడా ఎయిర్టెల్ ఫోన్సే. అయితే నేను ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో ఈ సిగ్నల్ వచ్చింది కదా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కాదు, మన బయట అవుట్డోర్ పైన మన ఇంటి పైన అయినా లేకపోతే మన ఆఫీస్ పైన వచ్చేటువంటి సిగ్నల్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన ఆఫీస్ పైన 5th ఫ్లోర్లో చూద్దాం. నాకు 5th ఫ్లోర్లో 900 జిఎస్ఎం గ్రీన్ కలర్లో -57 వస్తుంది చూసారా, ఇది ఫుల్ సిగ్నల్ అన్నమాట. ఇంకా నేను ఆలోచించకుండా ఆ బూస్టర్ ఇన్స్టాల్ చేసుకుంటే నాకు వర్క్ చేస్తుంది. ఇందులో ఇక్కడ నేను డిఫరెంట్ బూస్టర్స్ ఉన్నాయి చూడండి. ట్రై బ్యాండ్ బూస్టర్స్ 3 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, సింగిల్ బ్యాండ్ బూస్టర్ ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంది. ఇక్కడ 4 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, ఇదేమో క్వాడ్ బ్యాండ్ బూస్టర్ అంటాం. 5 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, దీన్నేమో పెంటా బ్యాండ్ అంటాం. అయితే నాకు 900 మెగాహెడ్జ్ వచ్చింది కాబట్టి ఈ సెంటర్లో ఉన్నటువంటి ట్రై బ్యాండ్ బూస్టర్ ఇన్స్టాల్ చేసుకుంటే నాకు సిగ్నల్ ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది. ఆ 900 మెగాహెడ్జ్ తాలూకా ఈ బూస్టర్లో 900తో పాటు 1800, 2100 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ఐడియా లేకపోతే జియోకి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఉంటే అది కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నా ఆఫీస్లో ఇన్స్టాల్ చేసినటువంటి బూస్టర్ ఇది. మా ఆఫీస్ పైన యాంటీనా, ఇది ప్యాచ్ యాంటీనా అంటాం. ఇందులో సిలిండ్రికల్ యాంటీనాస్ కూడా ఉంటాయి, 360 degrees అదైనా పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా కూడా ఇన్స్టాల్ చేసాం. ఇది పైన యాంటీనా, అలాగే ఆఫీస్లో బూస్టర్ డివైస్ ఇది ఇన్స్టాలేషన్ చేసాం.
900, 1800, 2100 మెగాహెర్ట్జ్ బూస్టర్ ఇది. దీని నుంచి ఇంట్లో మనం ఏదైతే ఆఫీస్ చెప్తున్నామో ఆఫీస్లో ఇచ్చినటువంటి యాంటీనా ఇది. ఈ యాంటీనా ద్వారానే మనకి బూస్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం అసలు సిగ్నల్ ఏ సిగ్నల్ వస్తుందో నాకు ఆఫీస్లో. చూసారుగా ఇక్కడ -59 ఎయిర్టెల్ కంప్లీట్గా నాకు గ్రీన్ కలర్లో వస్తుంది కాబట్టి ఇక కాల్ ఇంటరప్షన్ అనేది ఉండదు నాకు. అయితే నెక్స్ట్ మనకు డిఫరెంట్ కావాలి అనుకున్నప్పుడు నెట్వర్క్స్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఆధారం చేసుకుని అవి మన ఎగ్జాంపుల్కి ఐడియా ఎయిర్టెల్ కావాలనుకున్న నాకు ఐడియా 2100, ఎయిర్టెల్ 1800 వస్తుంది అనుకోండి. ఈ 2 బూస్టర్లు ఏదన్నా నేను తీసుకోవచ్చు. ఓకే కానీ జియో ఎయిర్టెల్ కావాలి నాకు. జియో 850 వచ్చి ఎయిర్టెల్ 1800 వస్తుంది అనుకోండి. ట్రై బ్యాండ్ బూస్టర్లో 850, 1800 ఉన్నది తీసుకుంటే నాకు వర్క్ అవుతుంది. అలాగే నాకు ఆల్ నెట్వర్క్స్ కావాలనుకుంటున్నాను. అన్ని ఫ్రీక్వెన్సీ చూసుకుని ఇందులో ఉన్న ఫ్రీక్వెన్సీ బూస్టర్ని బట్టి మనం తీసుకుంటే మాత్రమే వర్క్ చేస్తుంది. అంతే తప్ప ఆల్ నెట్వర్క్ అని ఉన్నది ఏదైనా బిగించేస్తే మనకు వర్క్ చేయడం అనేది ఉండదండి. అందరూ కూడా క్లియర్గా తెలుసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.